ఐదు హామీలే ఇచ్చారట. 5 హామీల గురించి చెప్పండి, కొంచెం ఉత్సాహంగా ఉంటుంది వినేవాళ్ళకి కూడా. మోడీ నేనేమంటానంటే ఇప్పుడు మనకు ఫైర్ ఎప్పుడు ఉండాలా అనేది ఇప్పుడు మా సోదరి చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని గురించి. అన్న ఎప్పుడు ఫైర్ గా ఉంటారు అనేసి. అంటే మనం ఫైర్ గా ఎప్పుడు ఉండాలంటే యుద్ధానికి పోయేటప్పుడు ఫైర్ ఉండాలి. యుద్ధం గెలిచేసిన తర్వాత ఏమో మిమ్మల్ని ఆ రోల్లో చూసిన తర్వాత ఇంత ప్రశాంతంగా చూడలేకపోతున్నాం. మీరు కొంచెం జోష్ మీద మాట్లాడండి. యుద్ధం గెలిచిన తర్వాత మనకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీకి శిరసా వహిస్తూ ఇంకా బాధ్యతాయుతమైనటువంటి దాంట్లో మనం పనిచేయాలి. అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేటరీ. సరే గానీ చంద్రబాబు గారికి 5 బంపర్ ఆఫర్స్ ఇచ్చారట ప్రధానమంత్రి మోడీ. ఆ 5 ఏమై ఉంటాయి అంటే అన్ని రాష్ట్రానికి సంబంధించిన, వ్యక్తిగతంగా ఏం లేవు అందులో. అన్ని రాష్ట్రానికి సంబంధించే, రాష్ట్రం మేలుకు సంబంధించే. మేలు కాదు, మేళ్ళు అంటుంటారు, మేళ్ళు అనేవి ఉండదు, మేలే అంతే. సార్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి బంపర్ ఆఫర్ రాష్ట్రానికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళ ముగ్గురిని చూసి ఈ రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుంది, విడిపోయిన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే వీళ్ళ ముగ్గురు కలిస్తేనే గాడిలో పెట్టగలుగుతారు అని చెప్పి ప్రజలు ఆశించారు. కాబట్టి ఆ ఆశల మేరకు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ ను, అంటే ఈ రోజు గుజరాత్ ను ఏ విధంగా డెవలప్ చేశారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ను కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. అదే కోవలోనే చంద్రబాబు గారికి కూడా హామీలు ఇచ్చుంటారు. ఈరోజు అంటే అమరావతి కానీ, పోలవరం కానీ, అదే విధంగా స్టీల్ ప్లాంట్, ఈ 3 ఇచ్చుండొచ్చు అనేది నేను అనుకుంటున్నా. దాంతో పాటు ప్రత్యేక హోదాను మించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ మనకు కేంద్రం నుండి వస్తాదనే ఆశ మాకందరికీ. ఆల్రెడీ ఉన్నదాన్ని ఏమన్నా రివైజ్ చేసే అవకాశం ఉందా? ప్రత్యేక ప్యాకేజ్ ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్లో 2014-19 మధ్య ఒప్పుకున్నారు కదా, దాన్ని ఏమన్నా రివైజ్ చేసి ఇంకా అడిషనల్ ఫండ్స్, ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా అని? లేదు, ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేయాలా అనే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది. ప్రజలు కూడా ఆశిస్తారు. మనము బీజేపీ కూడా ఇన్ని సీట్లు ఇచ్చాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేపిస్తారా, అభివృద్ధి చేస్తారు అనే ఆశ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు మనకు మోడీ గారు ఏదైతే నేనున్నాను ఆంధ్రప్రదేశ్ కు అనే మాట చెప్పారో ఆ మాట ప్రకారము మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా డెవలప్ చేసే దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటది. పురంధరేశ్వరి మేడం గారు ఆంధ్రప్రదేశ్ లో నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పురంధరేశ్వరి మేడం గారు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆంధ్రప్రదేశ్ మీద ఒక ముద్ర వేస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది సార్ అభివృద్ధిలో. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మనం సచ్చిన పాముల గురించి మనం మళ్ళా మాట్లాడుకోవడం నాకు ఇష్టం. ముందర కేసులు ఉన్నాయి సార్, అక్రమ కేసులు ముందర అర్జెంటుగా ఎత్తేయించాలి. చాలా మంది పాపం అంటే ప్రతిపక్షాల వాళ్ళు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, మీ 2 పార్టీలనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, చాలామంది రకరకాల పార్టీల వాళ్ళు రకరకాల కేసులు ఎదుర్కొన్నారు. ముందర వాటి నుంచి విముక్తి కల్పిస్తే వాళ్ళందరికీ రిలీఫ్ దొరుకుతుంది. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మీ కేబినెట్ లో హోంమంత్రి ఎవరో కానీ వారికి ఫస్ట్ అప్పీల్ అదే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు మీటింగ్ జరుగుతుంది. అంటే అన్ని కలిసి, అంటే తెలుగుదేశం, బీజేపీ, అదే విధంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ జరుగుతుందని మాకు ఇంటర్నల్ సమాచారం ఉంది. ఆ సమాచారం సారాంశమే అది సార్. ఏదైతే ఈ 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరి మీద 1/2 డజన్ కేసులు ఉన్నాయి సార్. మినిమం 1/2 డజన్ కేసులు ఉన్నాయి. ఈ 1/2 డజన్ కేసులు అన్నింటినీ కూడా కేసులు ఏ విధంగా వీళ్ళు అకారణంగా కేసులు పెట్టి కార్యకర్తలను హింసించారో ఈ కేసులన్నీ కూడా ఎత్తేస్తారు. ఎత్తేసి స్వతంత్రంగా ఎవరైతే ఈ ఇబ్బంది ఉండే వాళ్ళు ఎలుగెత్తి ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ లో లేదు కాబట్టి ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ
వాతావరణంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుచుకుంటుందనే గ్యారంటీ మాత్రం నేను ఇవ్వగలుగుతున్నాను. ఈరోజు భిన్నంగా, ఇన్ని సంవత్సరాలకు భిన్నంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల్లో అభివృద్ధి పరుగులు వీడుతుంది. అదేవిధంగా ఏదైతే 2014లో చంద్రబాబు గారిని నమ్మి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయో, వాళ్ళందరి వచ్చిన పెట్టుబడులు మళ్ళా రివర్స్ టప్పాలు వెళ్ళిపోయాయో, వాళ్ళందరినీ కూడా మళ్ళీ మెప్పించి ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తెప్పించి ఈ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ప్రధాన పాత్ర వాళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి మనం మాట ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు. ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు అక్కా చెల్లెళ్ళకి, అదే విధంగా బస్సులో ఉచిత ప్రయాణము, అదే విధంగా ఏదైతే చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో రిలీజ్ అయిన మేనిఫెస్టో అది. ఈ మేనిఫెస్టోలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ రజనీ గారు, అలాగే జనసేనానికి కూడా ఒక చాలా కీ రోల్ మరి కేంద్రంలో, క్యాబినెట్టా లేకపోతే కేంద్ర క్యాబినెట్టా లేకపోతే ఎన్డీఏలోనా? ఎందుకంటే సౌత్లో ఒక వేవ్ తీసుకురావటంలో ముందర దానికి భాగస్వామ్య పక్షాలు, బీజేపీ ఎలాగూ చేసుకుంది, తన ప్రయత్నాలు తను చేస్తుంది. భాగస్వామ్య పక్షాల్లో పవన్ కళ్యాణ్ది అయితే కమెండబుల్ రోల్. ఎందుకంటే ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు బీజేపీని కన్విన్స్ చేసి, లేదు మనం కూటమిగానే వెళ్దాము, దీని మన ముందున్న సవాళ్ళు ఇవి, అలా వెళ్తేనే మనం సాధించగలం అని చెప్పి వాళ్ళని టైమ్ అండ్ అగైన్ అగ్రనేతలను కలిసి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వచ్చారు. సో చాలా అంటే ఆ ఎఫర్ట్స్ని మనం ఏదో జస్ట్ ఒక 2 సెంటెన్స్లోనో 3 సెంటెన్స్లో చెప్పి కంక్లూడ్ చేయలేం. మరి అంతా చేసినందుకు గాను తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే సౌత్ ప్రాధాన్యం ఏంటనేది బీజేపీ ఈరోజు గుర్తించింది. ఎందుకంటే యూపీలో తగ్గిన మేర సౌత్లో, అందులో దాదాపు సగం సౌత్ నుంచి మళ్ళీ రిటైన్ చేయటం, కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కేరళలో కూడా ఒక సీట్ సురేష్ గోపి గారు గెలిచారు. సో ఇంత ఎఫర్ట్ సౌత్ లీడర్స్ అందరిది ఉంది, పవన్ కళ్యాణ్ది కొంచెం ఎక్కువ ఉంది. మరి ఆయనకి తగిన గుర్తింపు, ఎలాంటి గుర్తింపు ఇద్దామని అనుకుంటున్నారు? ఎందుకంటే నేషనల్ మీడియా అంతా ఫోకస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఉంది, ఆయనకి ఏమి ఇవ్వబోతున్నారని.